ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకి మెగా ఆడిషన్స్లో సెలెక్షన్ అనేది అయిపోయింది కదా. ఇంకా మిగిలింది 15 మెంబర్స్లోని సెలెక్ట్ చేయడం. అందులో వచ్చేసి టోటల్గా 45 మెంబర్స్లో 6 మెంబర్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు. ఎవరెవరని అంటే శ్రేయ, అంటే దివ్య, నిఖిత, శ్వేత, పవన్, అనూష, ప్రసన్న. తెలిసిందే కదండి, అలాగే ప్రసన్న. సో ఈ 6 మెంబర్స్కి అయితే ఎటువంటి మళ్ళీ టాస్క్లు అయితే ఉండవు, డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయారనమాట. 15 మెంబర్స్లో 6 మెంబర్స్. మిగిలిన 9 మెంబర్స్ కోసం అని చెప్పేసి 16 మెంబర్స్ ఉన్నారు. సో కంటెండర్స్ నుండి కంటెస్టెంట్స్గా మారడానికి కావాల్సినటువంటిది డేర్ అండ్ డై, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాటగా. ఇక్కడ ఏంటి అని అంటే ఏదైనా టాస్క్ ఇస్తే మేము చెయ్యలేము అని అనుకుంటే వాళ్ళు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళకి మళ్ళీ టాస్కులైనా ఉండొచ్చు, వీళ్ళకి పెట్టేదానికన్నా ఎక్కువగా టఫ్ టాస్కులు ఉండొచ్చు, లేదంటే టోటల్గా గేట్ బయటికి ఎలిమినేట్ అయినా అయిపోతారనమాట. సో ఇక్కడ ఎవరెవరు వచ్చారు, ఎవరు సెలెక్ట్ అయిపోయారు ఏంటనే చూద్దాము. ఫస్ట్ ఆడిషన్స్ జరిగినప్పుడు కొంచెం హోల్డ్లో పెట్టిన వాళ్ళ దాంట్లో అబ్బా వీళ్ళని డైరెక్ట్ తీసుకుంటే బాగుండు అని అనిపించింది. అలాంటి వాళ్ళు కూడా సెలెక్ట్ అయిపోయారు. చూద్దాం ఇంకా మరి ఏంటని అంటే నలుగురు, శ్రీముఖి, అభిజిత్, బిందు మాధవి అండ్ మళ్ళీ ఇంకెవరు, నవదీప్, వీళ్ళందరూ నలుగురు కలిసి డేర్స్ ఇస్తారన్నమాట. కొందరికి ఒక్కొక్క రకమైన టాస్క్ లాగా ఇచ్చేసి వాటిని చేయాలన్నట్టు. టైం లిమిట్ ఉన్నది, కొన్ని వెరైటీ టాస్కులు అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నవదీప్ హరీష్ని సెలెక్ట్ చేసుకుంటాడు. తెలిసిందే కదా, హరిత హరీష్ మనకి మాస్క్ మ్యాన్. సో తనని సెలెక్ట్ చేసుకుంటాడు. నువ్వు ఈ మిగిలిన 16 మెంబర్స్ నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావా అని చెప్పేసి అడిగితే తను శ్రీతేజ్ని అంటాడు. ఎందుకు, తను చాలా సాఫ్ట్ కదా, నువ్వు ఈజీగా గెలిచిపోతావు అని చెప్పేసి అంటాడనమాట. సో అలా కాదు చెప్తాడు. అమ్మాయిలో అయితే ఎవరిని అని అంటే శ్రీతేజ అని చెప్పేస్తాడన్నమాట. సో ఇక్కడ ఏ టాస్క్ ఇచ్చినా చెయ్యగలగాలి, మేము చెయ్యము అని అంటే ఇంకా మీరు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే అని చెప్పేసి చెప్తాడు. వీళ్ళెవరు కాదు, నేనే సెలెక్ట్ చేస్తాను అని చెప్పేసి నవదీప్ సాయి కృష్ణని సెలెక్ట్ చేస్తాడు. మనకు అక్కడ ఒక చిన్న ట్రిమ్మర్ ఇచ్చారు. ఏంటని అంటే మేము ఇచ్చేది నీ ఫేస్లో ఎక్కడైనా కానీ హాఫ్ ఆఫ్ ద షేవింగ్ ఉండాలి, అంతేకాకుండా అది అలా విధంగా షో మొత్తం ఉండాలి అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. సో బజార్ మోగానే చాలా చాకచక్యంగా చాలా తెలివిగా హరీష్ తీసేసుకుంటాడు అన్నమాట. ట్రిమ్మర్ ఆలోచించకుండా మొత్తము మనకి హాఫ్ గుండు చేసేసుకుంటాడు, హాఫ్ గుండు చేసుకుంటాడు. షో మొత్తం అలానే ఉంటా అని అంటాడు. ఏదో తీసుకోవాలని ట్రై చేస్తావు కానీ నువ్వు మనస్ఫూర్తిగా తీసుకోలేదని చెప్పేసి సాయి కృష్ణ అంటాడు నవదీప్. నిజంగా చెప్పాలంటే తను చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నాడు హరీష్, అదే మాస్క్ మ్యాన్. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. ఏదున్నా మన ఏమంటారు, ముక్కు సూటి మనిషి, నువ్వేదైనా అనుకో నాకు సంబంధం లేదు, నేను చెప్పేది నేను చెప్తున్నాను అని చెప్పేసి తన వెర్షన్లోనే తనే మాట్లాడతాడు అన్నమాట. ఓకే, అలాంటి వాళ్ళే ఉండాలి బిగ్ బాస్ హౌస్లో. ఎందుకు అంటే చాలా గొడవలు అవుతాయి. తను సెలెక్ట్ అయిపోతాడు మనకి గోల్డెన్ జోన్లోకి. 6 మెంబర్సే కాకుండా తను కూడా సెలెక్ట్ అయిపోయాడు అనమాట 7th మెంబర్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీముఖి ఒక డేర్ అనేది ఇస్తుంది. ఇది కేవలం అమ్మాయిలకి మాత్రమే అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. తను వచ్చేసి ఊర్మిళ అండ్ శ్రీజ ఇద్దరిని సెలెక్ట్ చేస్తుంది. ఇది ఏంటని అంటే ఇది మీ బాడీకి సంబంధించింది, లైఫ్ లాంగ్ ఉంటుంది, మళ్ళీ మీ బాడీ మీకు అలా విధంగా తిరిగి రాదు. సో అలా అయితేనే మీరు డేర్ చేయండి అని చెప్పేసి చెప్తుంది ఊర్మిళ అండ్ శ్రీజ. సో ఓకే, దానికి సరే అని అంటారు. అక్కడ ఏంటని అంటే మనకి టాటూ వేసుకోవాలి. టాటూ ఎక్కడ అంటే మనకి ఫోర్ హెడ్ పైన ఐఎమ్ లూజర్ అని చెప్పేసి వేసుకోమని చెప్తుంది. సో దానికి ఊర్మిళ యాక్సెప్ట్ చేయదు. నేను లూజర్ని కాదు, నేను సక్సెస్ పర్సన్ని అని చెప్పేసి తను డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. శ్రీజ వచ్చేసి నేను వేసుకుంటాను, ఎందుకు అని అంటే నేను లూజర్ని కాదు అని నేను నిరూపించుకోవడానికే వచ్చాను అని చెప్పేసి నేను వేయించుకుంటాను అంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటని అంటే సో హ్యాండ్ మీద ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకోవాలి, ఆ విధంగా కాదు అని చెప్పేసి మళ్ళీ శ్రీముఖి ఒక చిన్న ట్విస్ట్ ఇస్తుంది. సో మనకి టాటూ అనేది వేసేస్తారు శ్రీజాకి. చాలా పెయిన్ ఉంటుంది తనకి. ఆ టైంలో మళ్ళీ కేతమ్మ వచ్చేసి ఏ విధంగా వేస్తున్నారు అనేది చెక్ చేస్తుంది. అందరు వచ్చేసి గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అంటే నువ్వు ఐ లవ్ బిగ్ బాస్ అని అంటావు అని చెప్పేసి అంటదన్నమాట. సో తన మాట విధానము డేరింగ్ చాలా బాగుంది శ్రీజది. తను కూడా సెలెక్ట్ అయిపోయింది 15 మెంబర్స్లలో. ఇంకా
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అభిజిత్ ఇస్తాడు ఇంకా డేర్. ఎవరికైనా అంటే మన సోల్జర్ బాయ్ ఉంటాడు కదా, అబు అండ్ పవన్ ఇద్దరికి ఇస్తాడనమాట. ఫస్ట్ వాళ్ళ వెయిట్ అనేది చెక్ చేస్తాడు, ఎవరు ఎంత వెయిట్ ఉన్నారని చెప్పేసి. అబు వచ్చేసి 71.75 kgs ఉంటాడు, పవన్ వచ్చేసి 71.30 kgs ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటని అంటే చాలా నాలెడ్జ్ తోటి అబు గేమ్ అనేది టాస్క్ అనేది విన్ అయిపోయాడు. ఏ విధంగా అంటే కొంచెం స్ట్రాటజీ ప్లే చేశాడు, మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు తను స్ట్రాటజీ ఏం ప్లే చేశాడు అని చెప్పేసి. తను ఆల్రెడీ సోల్జర్ కాబట్టి తనకి ఏ విధంగా ఏంటి అనేది మొత్తం తెలుసు కాబట్టి, అంటే ఈ టాస్క్కి ఏం తెలుసు అని అనుకుంటారు కావచ్చు. బట్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫుడ్ కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి, ట్రైనింగ్ అప్పుడు కానివ్వండి, వాళ్ళు పర్సనల్గా కానివ్వండి, జిమ్కి వెళ్ళినప్పుడు తీసుకుంటారు కాబట్టి తనకు కొంచెం ఐడియా అనేది ఉన్నది అని అనిపి. బర్గర్స్ ఇచ్చారు ప్లస్ బిర్యానీ ఇచ్చారు. 10 minutesలో 1 kg వెయిట్ ఇంప్రూవ్ కావాలన్నట్టు. సో ఎవరికైతే 1 kg వెయిట్ ఇంప్రూవ్ అవుతుందో వాళ్ళు 15 మెంబర్స్లలో సెలెక్ట్ అయిపోయినారన్నమాట. ఇక్కడ ఏంటని అంటే బర్గర్ని ఫస్ట్ శ్రీముఖి అనేది నోట్లో పెట్టేస్తుంది వాళ్ళకి. అది తింటూ ఉంటూ వాటర్ తాగుతూ ఉంటారన్నమాట. ఆ గ్లాస్ ఒక్క వాటరే ఉంటాయి, నీకు మళ్ళీ ఇవ్వరు అని చెప్పేసి శ్రీముఖి అనౌన్స్ చేసేస్తుంది. తను తింటూ వాటర్ తాగుతాడు, తింటూ వాటర్ కూడా అదే స్ట్రాటజీ అనిపించింది. ఇక్కడ ఏంటని అంటే పవన్ తింటూనే ఉన్నాడు, ఎందుకంటే వెయిట్ పెరగాలి, వాటర్ అయిపోతే ఎలా అన్న ఉద్దేశంతో మరి ఏంటో కానీ. సో తను తింటూనే ఉన్నాడు కానీ వాటర్ అయితే ఎక్కువగా యూజ్ చేయలేదు. మేబీ దాంతో కావచ్చు అబ్బుకి కొంచెం వెయిట్ అనేది ఎక్కువగా వచ్చేసింది. కరెక్ట్గా 1 kg అంటే 1 kg అలా విధంగా వచ్చేసింది అనమాట. పవన్ సెలెక్ట్ అయిపోయాడు. సో నెక్స్ట్ వచ్చేసి బిందు మాధవి ఇచ్చేసింది టాస్క్ బిందు మాధవి ఇచ్చేసింది. ఎవరిని అని అంటే నన్ను ఏమంటారు క్లాస్ పర్సన్ అన్నావు కదా, అలాగే నేను ఇప్పుడు మీకు మాస్ టాస్క్ ఇస్తా అని చెప్పేసి, ఇది ఓన్లీ ఫర్ లేడీస్ ఉమెన్స్ అని చెప్పేసి చెప్తుంది. నేను ముందే చెప్పా కానీ నేను డేర్ చాలా కష్టము, ఇది ఈజీగా చేసే డేర్ అయితే కాదు అని చెప్పేసి చెప్తుంది. అది మీరే డిస్కషన్ చేసుకొని, అంటే అందరూ గర్ల్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ హ్యాండ్స్ రైజ్ చేస్తారు, మేము చేస్తామని చెప్తారు అన్నట్టు. సో మీ దాంట్లో మీరే డిస్కషన్ చేసుకొని ఎవరు ఇద్దరు వస్తారో వాళ్ళు వచ్చేసేయండి అని చెప్తారు. మనకి ప్రియా అండ్ దాలియా ఇద్దరు వస్తారు. ఇది అంటే మనం చాలా టైమ్స్ మనం ఈవెంట్స్లలో చూస్తూ ఉంటాము. బెలూన్ ఉంటుంది, ఆ బెలూన్ అనేది బ్లాస్ట్ అవ్వకుండా దాన్ని సేవ్ చేసుకోవాలి. సో అక్కడ వచ్చేసి మనకి ప్రియా విన్ అవుతుంది. 2 chances ఇచ్చారు. ఆ 2 chancesలో 3 chances ఫస్ట్ 1 chance అంటారు, తర్వాత 2 chances అంటారు, తర్వాత 3 chances అంటారు. సో లాస్ట్ ఛాన్స్లో వచ్చేసి ఎవరైతే బెలూన్ని సేవ్ చేసుకుంటారో, ఫస్ట్ ఏమో బెలూన్ని బ్లాస్ట్ చేయడము 2 times, ఎవరైతే బెలూన్ని సేవ్ చేసుకుంటారో వాళ్ళు విన్నానని చెప్తారు. ఇక్కడ దాలియా చాలా తెలివితోటి ఆడిందని అనిపించింది. తను ఏంటంటే బెలూన్ని పట్టుకున్నా కానీ ఇలా ప్రియా ఇలా దగ్గరకు వచ్చేసి ఇట్లా వంగేసరికి తన బెలూన్ అనేది తనకు అందిస్తుంది. సో ఇక్కడ బ్లాస్ట్ చేసేస్తారనమాట. ప్రియా బెలూన్ అనేది సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ప్రియా అనేది సెలెక్ట్ అయిపోతుంది. దాలియా చాలా ఏమంటారు జిమ్ బాడీ, ఫిజికల్ ఫిట్నెస్, తను పుషప్స్ చేసింది ఫస్ట్ సెలెక్షన్ అప్పుడు. సో ఆ విధంగా ఉన్నా కానీ అంటారు కదా ఒక అడుగులో అదృష్టం అన్నట్టుగా ప్రియా అనేది సెలెక్ట్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ శ్రీముఖి నేనే ఇస్తాను, ఇది సెకండ్ డేర్ అని చెప్పేసి చెప్తుంది. హౌస్లో ఇప్పటి వరకు అలాంటి డేర్ ఎవరు ఇవ్వలేదు. నేను ఈరోజు ఇప్పటివరకు అటువంటి టాస్కే జరగలేదు, నేను ఈరోజు ఇస్తాను అని చెప్పేసి చెప్తుంది. షాకిబ్ అండ్ కలికి ఇద్దరికి రమ్మని చెప్తుంది. వచ్చాక ఎవరైతే హౌస్ నుండి బయటకు వెళ్ళిపోతారో అని చెప్పేసి అడిగితే అదే టాస్క్ ఏమో అనుకొని షాకిబ్ బయటకు వెళ్ళిపోతాడు, కలికిని ఉంచుకుంటుంది తన దగ్గరే. సో ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి అని అంటే ఆన్ ది స్పాట్ నువ్వు నీకు తెలిసిన ఎవరికైనా ఒకరికి ఫోన్ చేసేసి నాకు సమ్ అమౌంట్ కావాలి అని టాస్క్ అన్నమాట. ఇక్కడ షోలో ఉన్నావు అని ఎవరికి చెప్పకూడదు, నీకు డబ్బులు అవసరం ఉన్నాయి, సో ఆ అమౌంట్ నీకు ఎంతలోపు వస్తుంది మేము చూస్తామని చెప్పేసి ఇస్తారా ఇవ్వరా అన్నట్టుగా ఇస్తారనమాట. ఫస్ట్ 5 minutes అంటుంది కలికి. సో తర్వాత వచ్చేసి 10 minutes అని చెప్తుంది. తన ఫ్రెండ్కి కాల్ చేసి డైరెక్ట్ 90,000 అని అంటే నా అకౌంట్లో లేవు అని అంటే నేను వేరే దగ్గర ట్రై చేస్తాను అని చెప్పేసి ఒక 10 minutes ఆగమని చెప్తాడు అన్నట్టు. తర్వాత మళ్ళీ షాకిబ్ని రమ్మంటారు. షాకిబ్ని రమ్మని చెప్పేసి తినకి ఇచ్చిన టాస్క్ ఏంటి అనేది తనకి తెలియదు, ఎంత అమౌంట్ చెప్పింది అనేది తెలియదు.
ఇక్కడ తినకి ఏం టాస్క్ ఇచ్చారు, ఎంత అమౌంట్ చెప్పింది తనకైతే తెలియదు కదా. తనకి చెప్పినప్పుడు ఓకే అని చెప్పేసి కాల్ చేస్తాడు, తన ఫ్రెండ్కి కాల్ చేసి జస్ట్ 10,000 అడుగుతాడు. అక్కడ ఏంటనంటే కలికి 90,000 అడుగుతుంది. తిను 10,000 అని అడిగేసరికి జస్ట్ 2 సెకండ్స్లో 2 మినిట్స్లోనే తనకి అకౌంట్లో పడిపోతాయి. కానీ అక్కడ కలికి చాలా లేట్గా వస్తుంది మనీ మెసేజ్ అనేది అకౌంట్లో పడ్డది అని చెప్పేసి. అకౌంట్లో ఎంత టైం లోపు మనీ వచ్చిందని చూస్తే బాగుండు అనిపించింది, ఎంత అమౌంట్ కాకుండా అని. మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు, ఏంటని అంటే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా అని, ఇంకో కొంచెం అమౌంట్ ఎంత అనేది నువ్వు డిసైడ్ చేసుకొని చెప్పు అని చెప్తే తను షాకిబ్ వచ్చేసి వాళ్ళ సిస్టర్కి అమౌంట్, నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ నాకు అకౌంట్లో వేసేయని చెప్తే తను 50,000 ఇస్తుంది అనమాట. సో ఇక్కడ టోటల్గా 2 టైమ్స్ ఛాన్స్ ఇచ్చినా కానీ మనకి కలికి కన్నా తక్కువగా అమౌంట్ అనేది వచ్చేసింది తనకి. అందరూ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తారు. సో తను 10,000 అనగానే మళ్ళీ తనకి 50,000 రాగానే, ఎందుకనంటే ఇక్కడ కలికి 90,000 అడిగింది, కొంచెం లేట్ అయినా కానీ తనకి 90,000 అనేది వచ్చేసాయి. ఇక్కడ షాకిబ్కి రాలేదు. సో 50 + 10 60,000, తినకేమో 90,000, టోటల్గా 30,000 డిఫరెన్స్ ఉండేసరికి అక్కడ కలికి అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. సో షాకిబ్కి ఇదేమన్నా ఏమంటారు అన్ఫేర్గా చేసినటువంటి టాస్క్ అనిపిస్తుందా అని చెప్పేసి అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళలో అని అడిగితే మన దమ్ము శ్రీజ సో నాకు అనిపిస్తుంది అని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేస్తుంది. నవదీప్ అడుగుతాడు నీకెందుకు అనిపించింది అని చెప్పేసి, ఏదో ఊరు నుండి ఊపుకుంటూ వచ్చేసి ఇంత కష్టపడి ఇంతమంది సెలెక్షన్ చేసింది కాదు అని నీకు టాస్క్ నీకు అన్ఫేర్ అనిపించిందా, సో వెళ్ళు నీకు అర్హత లేదు అని చెప్పేసి అన్నట్టుగా అది కొంచెం అబ్యూస్గా అనిపించింది. ఎందుకనంటే ఒక అమ్మాయిని అంత పెద్ద షోలో నువ్వేదో ఊపుకుంటూ ఏదో ఊరు నుండి వచ్చేసి నువ్వు సెలక్షన్కి వచ్చావు అని అన్నట్టుగా మాట్లాడకుండా ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకనంటే అక్కడ తనకి ఏమంటారు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇన్సల్ట్ చేసినట్టుగా అనిపించింది. తన హ్యాండ్స్ వేసినప్పుడు కూడా ఊకే మూసుకో నువ్వు దించేసే అన్నట్టుగా శ్రీముఖి అన్నది. మళ్ళీ అదేవిధంగా నవదీప్ కూడా కొంచెము ఆ విధంగా మాట్లాడేసరికి తను ఎందుకు రమ్మన్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు ఆ విధంగా అన్నట్టుగా మాట్లాడింది అన్నట్టు. ఇంకా చాలా డిస్కషన్ జరిగింది కానీ అదంతా మనకి ఎడిటింగ్లో మనకి ఇవ్వరు. సో ఎంతవరకు అంతవరకే ఇస్తూ ఉంటారు కదా. ఇక్కడ వచ్చేసి మనకి కలికి సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అంతే ఈ రోజుకైతే ఈ వీడియో. మొత్తం ఎంతమంది 90. ఓకే, సో ఇది అండి ఈ వీడియో ఈరోజు వచ్చేసి. మళ్ళీ మరిన్ని విషయాలతో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.